హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ నేను స్వీట్ కార్న్ పకోడాస్ చేస్తున్నానండి. ఇవి చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ సీజన్లో అయితే చాలా చాలా బాగుంటాయండి. అందరికీ నచ్చే స్నాక్ అండి, ఈవినింగ్ టైం స్నాక్ లాగా. ఇక్కడ నేను 2 స్వీట్ కార్న్ తీసుకున్నాను. 2 స్వీట్ కార్న్ తీసుకొని అది నైఫ్తో చక్కగా కట్ చేసి తీసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం షార్ప్ నైఫ్ తీసుకొని కట్ చేసుకుంటే బాగుంటాయండి, నీట్గా వస్తాయి. అవన్నీ కూడాను మొత్తం స్వీట్ కార్న్ మొత్తం చాప్ చేసుకొని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత చూడండి, చక్కగా ఇలా వచ్చేసాయి. ఇలా తీసేసుకొని ఇవన్నీ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అందులోకి 2 మీడియం సైజ్ ఆనియన్స్ని స్లైస్ చేసి వేసుకున్నానండి. సన్నగా స్లైస్ చేసి తీసుకోవాలి. కొంచెం కరివేపాకు, 4-5 పచ్చిమిర్చి కూడా చాప్ చేసి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అందులోకి రుచికి సరిపడిన సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకొని, కొంచెం 1 టీ స్పూన్ జీలకర్ర తీసుకొని చేతుల్లో వేసుకొని కొంచెం నులిమి వేసుకోవాలండి. ఇది జీలకర్ర ఫ్లేవర్ బాగుంటుంది. వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ కూడాను ఒకసారి బాగా కలుపుకోవాలండి. అన్నీ మిక్స్ అయ్యేటట్లుగా కలుపుకొని నేను ఇందులోకి 1 కప్ శనగపిండి తీసుకున్నాను. శనగపిండి నేను ఒక్కసారిగా వేయకుండా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటున్నానండి. ఫస్ట్ కొంచెం వేసుకొని ఇప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ వేస్తున్నాను. బియ్యపిండితో పకోడాస్ క్రిస్పీగా వస్తాయండి. వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ మిగిలిన పిండిని కూడా అందులో వేసేసి కలుపుకోవాలి. వాటర్ వేయకుండా కలపాలండి, ఎందుకంటే ఆనియన్స్లో, స్వీట్ కార్న్లో ఆల్రెడీ ఆ వాటర్ ఉంటుంది. వాటర్ వేయకుండానే కలుపుకోవాలి. ఇందులో మేము డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేస్తాం కదా, అందులో నుంచి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేయడం వల్ల పకోడాస్ క్రిస్పీగా వస్తాయి. ఆయిల్ తక్కువగా పీలుస్తుందండి పకోడాస్. వేసుకున్న తర్వాత కడాయి తీసుకొని కడాయిలోకి ఆయిల్ వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత ఇందులోకి పకోడాస్ని మేము చేతితో ఒత్తుకుంటూ వేసుకోవాలి. మరి ఎక్కువగా వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. పిండి ఒకసారి కలిపిన తర్వాత ఎక్కువ టైం పెట్టకూడదు, తొందరగా వెంటనే ఫ్రై చేసుకోవాలండి. పకోడాస్ వేసుకోవాలి, లేకపోతే పిండి పలుచగా అయిపోతే పకోడాస్ సరిగా రావు, అవి క్రిస్పీగా రావండి. సో పకోడాస్ అన్నీ కూడాను ఇప్పుడు మేము కడాయికి సరిపడినన్ని పకోడాస్ వేసుకొని 2 మినిట్స్ కోసం అసలు స్టర్ చేయకుండా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 మినిట్స్ తర్వాత స్టర్ చేస్తూ, టర్న్ చేస్తూ సైడ్ బై సైడ్ చక్కగా క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని స్ట్రైనర్లోకి తీసుకోవాలి. స్ట్రైనర్లో తీసుకుంటే అవి ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే వచ్చేస్తుంది బయటికి. తీసుకొని పక్కన పెట్టేసుకొని మిగిలిన పిండితో కూడాను సేమ్ ప్రాసెస్ని చేయాలండి. ఇలాగే ఇప్పుడు ఇలా చేసామో అలాగే ఫ్రై చేసుకోవాలి. పకోడాస్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. బ్యాచెస్లో వేసుకొని ఫ్రై చేసుకోండి. ఎక్కువగా క్రౌడెడ్ చేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా తీసుకొని స్టైనర్లో పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇవన్నీ ఇలాగే చేసుకున్న తర్వాత ఇవి వేడిగా సర్వ్ చేస్తే చాలా చాలా బాగుంటాయండి. నేను వీటితో పాటు కొంచెం గ్రీన్ చిల్లీస్ కూడా ఫ్రై చేసుకొని వేస్తున్నాను. ఇవి లెమన్ జ్యూస్లో నానబెట్టి ఫ్రై చేశానండి. చాలా బాగుంటాయి, ట్రై చేయండి. ఇది టీ టైం స్నాక్ లాగా కానివ్వండి, రైన్ టైంలో చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.